యాడ్ షూట్ అనేది ఎలా జరుగుతుంది అనేది ఈ వీడియోలో చూసేద్దాం. It's the IQ level of network. Oh, really? Yeah. బాంబేలో షూట్ లంచ్ సెటప్ ఎలా ఉంటుందో ఓ లుక్ వేసుకోండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజుల నిరుపమ్. ఈరోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. ఎంత హ్యాపీ అంటే నేను నా మాటలతో చెప్పలేను, అంత హ్యాపీగా ఉన్నాను. అంటే పోస్ట్ చేసిన కొన్ని వీడియోస్కి కొన్ని రోజుల్లోనే 200K ఫ్యామిలీ అయిపోయాం. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. మీ సపోర్ట్ అండ్ మీ లవ్ లేకపోతే ఇవన్నీ మేము సాధించే వాళ్ళమే కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ అన్కండిషన్ లవ్ అండ్ సపోర్ట్. ఇలానే మమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ ఆశీర్వాదం ఎప్పుడు మాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. ఇంకా ఈ వీడియోకి వచ్చేస్తే మా ప్రీవియస్ వీడియోస్లో మీరు చూస్తుంటారు, నేను మా ఆయన ఇద్దరు కలిసి ఒక యాడ్ షూట్ అని చెప్పి బాంబేకి వెళ్ళాము. అప్పుడు ఆ రోజు బాంబే సరౌండింగ్స్ ప్లేసెస్ ఇవన్నీ విజిట్ చేశాము, అవన్నీ మీరు కూడా చూసేశారు. నెక్స్ట్ డే యాడ్ షూట్ జరిగింది. ఆ యాడ్ షూట్లో జరిగిన బ్రాండ్ ఏంటి, అది కంటెంట్ ఏంటి అనేది ఇప్పుడే రివీల్ చేయలేము, బికాస్ యాడ్ ఇంకా ఎయిర్లోకి రాలేదు. యాడ్ ఎయిర్కి వస్తే మీరే చూసేస్తారు అదేంటి అనేది. మీరందరూ హైదరాబాద్లో షూట్ ఎలా జరుగుతుంది అనేది చూసే ఉంటారు. కాకపోతే బాంబేలో షూట్, అది కూడా యాడ్ షూట్ అనేది ఎలా జరుగుతుంది అనేది ఈ వీడియోలో చూసేద్దాం. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో డే స్టార్ట్ అయింది, షూట్కి బయలుదేరుతున్నాం. పొద్దునే కదా, కొంచెం హడావుడిగా ఉంటుంది. ఎస్, ఈయనతో వెళ్ళినప్పుడల్లా హడావిడినే, మీకు తెలిసిందే. తోసే సో టైం ఉన్నప్పుడల్లా మీతో ఇంటరాక్ట్ అవుతాను, లేదంటే సైలెంట్గా ఏం జరుగుతుందో ఫాలో అయిపోతాను. ఓకే, యాక్చువల్లీ మా షూట్ 9:30కి అలా స్టార్ట్ అవుతున్నాను అన్నారు. కాకపోతే నిన్న కాస్ట్యూమ్ ట్రయల్స్ అన్నీ అవ్వలేదన్నమాట. సో అది కూడా ఒక పెండింగ్ విషయం ఉంది కాబట్టి కొంచెం ఎర్లీగా వాళ్ళు వెళ్ళాల్సి వస్తుంది. మాకు ఇక్కడ ఇట్స్ ఆల్మోస్ట్ 7:30 నౌ. సో వెళ్ళిన తర్వాత చాలా దూరం అనమాట లొకేషన్, చాలా ట్రావెల్ చేయాలి. కాస్ట్యూమ్ ట్రయల్స్ ఉంటాయి, ఈ మేకప్లు రెడీ అవ్వడాలు అన్నీ ఉంటాయి. దాని తర్వాత షూట్కి వెళ్తాం. యాజ్ ఇట్స్ అన్ యాడ్ షూట్, రెగ్యులర్ షూట్ లాగా ఈ టైప్లో ఫాస్ట్గా వర్క్ ఉంటుంది. బట్ దే వాంట్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా వాళ్ళ క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి కలర్స్ నుంచి స్టైలింగ్ నుంచి షార్ట్స్ అన్నీ పర్ఫెక్ట్గా కుదిరిన తర్వాత కానీ తీయలేరు. సో ప్రాసెస్ కొంచెం స్లోగా టైం నడుస్తూ ఉంటుంది. సో ఎందుకు ఇలా ఉంది అంటే, నాకు తెలిసి ఇది బాంబే అవుట్స్కర్ట్స్ అనుకుంటా. బాయ్, और कितना देर लगेगा? और बस 5 मिनट सर. 5 మినిట్. ఓ ఓకే, వచ్చేసాం అయితే. చూసారా ఎలా మేనేజ్ చేస్తున్నాం. నేనేమో ఇంకో హాఫ్ అన్ అవర్ ట్రావెలింగ్ ఉంటుంది అనుకున్నా. హిందీ టెక్స్ట్ పుస్తకాలు అలా తిరిగేస్తున్నా అంతే. 5 minutesలో రీచ్ అవుతామంట. ప్లేస్ ఎలా ఉంటుందో చూద్దాం. बीच है उधर? हाँ है ना. ओ बीच, ये बीच हाउस है. हाँ सी साइड है. ఇదెలా ఐ మీన్ అనుకున్నావు? It's the IQ level of network. Oh, really? Yeah. And hi Manjula. హాయ్. Hi. హాయ్. So I need to do your costume trials. ఓకే, ఇట్స్ ఆల్రెడీ డన్, నో? Her thing Yeah, is done. My thing is pending. యా. Her part is done. No, we have some more costumes. Oh, then done. ఓకే. So we just take 5-10 minutes break, like rest, and I'll just send the costume trials. Sure. Done. Sir, ko for madam to do costumes. మాస్టర్ ఒకసారి అండి, ఇది మామూలు ఇడ్లీ అనమాట, ఇది మసాలా ఇడ్లీ అనమాట.
ఇది మూంగ్ ఇడ్లీ అనమాట. సో దీంతోపాటు ఇంకో 4-5 వెరైటీలు ఉన్నాయి. సో టు స్టార్ట్ విత్ ఇడ్లీ అనుకున్నాము. సో దోస విత్ కీమా అని చెప్పారు అండ్ ఆమ్లెట్. ఆమ్లెట్ కాదు, పోహా చెప్పారు. పోహా ఇస్ ఆల్సో దేర్. పోహా అంటే అటుకులు ఉప్మా కదా? నో ఆర్ ఇడ్లీ లాగా స్పాంజీ లాగా ఉంటది. నో అది కదా, అటుకులు ఉప్మానే. అటుకులు ఉప్మా. సో ఇలా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఇంకా డే చాలా లాంగ్గా ఉంది కదా, 1 by 1 అన్ని ట్రై చేద్దాం అని. ఇప్పుడు ఇది తర్వాత కాసేపు అయ్యాక వేరే సాంబార్ ఇడ్లీ చూద్దాం ఒకసారి. ఓకే సాంబార్ ఇడ్లీ ఎంతైనా స్పెషలిస్ట్ మనమే కదా, సౌత్ ఇండియానే సాంబార్ ఇడ్లీకి. దట్ ఈస్ But నార్మల్. okay. ఇది కొంచెం స్వీట్ గా ఉంది మూంగ్ ఇడ్లీ. కారం మసాలా ఇడ్లీ ఓకే. ఓకే, బట్ ఐ లైక్ ఎక్స్ప్లోరింగ్ ఫుడ్. అన్నీ ట్రై చేస్తాం, చెయ్యాలి, బతకాలి కదా. ఈలోపు మీరు కూడా టిఫిన్ చేసి వచ్చేయండి. ఇందాక ఇడ్లీలు అయిపోయినాయి కదా, ఇప్పుడు దోశలు. ఏదో మసాలా దోశను ఇంకేదో కారపొడి దోశ టైప్ అనమాట. సో ఇది ట్రై చేస్తున్నాను. మనం ఈ పనిలో ఉంటే మంజు ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు? రెడీ అవుతుంది. ఓ చిన్న లుక్ వేసి రండి. ఇప్పుడే స్టార్ట్ చేయబోతున్నారు. లైక్ మనందరికీ తెలుసు కదా, లైక్ మనకన్నా మంచిగా బాంబే వాళ్ళ మేకప్ చాలా బాగుంటుంది అని చెప్పి, తర్వాత మీరే చూస్తారు, మీకే తెలుస్తుంది హౌ వెల్ దే డూ అని మీకే అర్థమవుతుంది. ఈవెన్ ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ అండ్ లెట్స్ సీ హౌ ఇట్ విల్ గో ఆన్. చూస్తూ ఉండండి అలానే. तुम पीडियाश्योर वीडियो शोर में क्या किया तुम? एक्टिंग क्या किया? डायलॉग किया था? नहीं, मुझे डायलॉग नहीं था। हाँ, क्या किया था? पता है मुझे क्या था? हाँ, मुझे सिर्फ एक्टिंग करनी थी। क्या किया उधर? उधर कोई मैं चढ़ नहीं पा रही थी और किसी ने मुझे हेल्प किया। हाँ, क्या था एक्शन उधर? एक बार करके देखो. मैं ऐसे हाथ दे रही थी तो किसी ने मेरा हाथ पकड़ा, सिर्फ इतना ही था मेरा तो थोड़ा। ऐसा दिया? हाँ, और फिर हाँ. मैंने एक बॉय था, उसका नाम मैं भूल गई। हाँ, श्रेयान। उसने मुझे हाथ दिया था तो मैं ऐसा दिया था. हाँ। हाँ, वैसा ही। अच्छा था. शूटिंग अच्छा था. पसंद है तुम्हें? हाँ, शूटिंग. स्कूल पसंद है, एक्टिंग पसंद है? दोनों पसंद है. अभी कौन सा क्लास? फर्स्ट स्टैंडर्ड। फर्स्ट स्टैंडर्ड. ओह, यू आर अ फर्स्ट स्टैंडर्ड चाइल्ड. सो स्वीट. स्कूल चल रहा है अभी? नहीं, ऑनलाइन क्लासेस। ऑनलाइन क्लासेस. हाँ, सिर्फ ऑनलाइन। अटेंड कर रहा है? हाँ, एक्टिंग कर रहे हैं उधर भी? मतलब Oh, you sing also? यस। One song for me. One small, छोटा वाला. कौन सा? Oh, your favorite. मेरी जिंदगी सवारी मुझको गले लगा के बैठा दिया फलक पे, मुझे खाक से उठा के यारा तेरी यारी को शर्मा रहे तुम्हें? म्यूजिक सिखा रहे हैं? यू आर लर्निंग म्यूजिक? पापा सिखाते हैं। Oh, Papa is a singer. हाँ। Huh? Oh, okay. Very nice, very nice. సో రకరకాల కాస్ట్యూమ్ ట్రయల్స్ అవి ఇవి అన్నీ అయిన తర్వాత మేకప్. మన షూటింగ్స్లో లంచ్ ఎలాంటి ఉంటుంది సెటప్ అనేది మనకు తెలుసు కదా. సో ఇక్కడ బాంబేలో లంచ్ సెటప్ ఎలా ఉంటుందో ఓ లుక్ వేసుకోండి. దట్ ఇన్ ద యాడ్ షూట్. చూసారా సెటప్ ఎలా ఉందో? అంతా బొఫే సిస్టమ్ అనమాట. మనకి ఎక్కువ ఫంక్షన్స్లో ఇట్లో కదా మనకి బొఫేలు, నాన్ వెజ్ హడావిడి అంతా ఉండేది. అక్కడ ఫిష్,
ఇక్కడ చికెన్ మసాలా, అండ్ దెన్ ఇది వెజ్ సెక్షన్. ఆలు మిర్చి, వైట్ పీస్. సో ఆల్ ఆసమ్ ఉంది. సో నేను ఎక్కువ మాట్లాడను ఎందుకంటే ఆకలేస్తుంది కాబట్టి మీరు లుక్ వేసుకుని మీరు కూడా భోంచేయండి. లొకేషన్ చూసారా? దూరంగా సముద్రం, ఎదురుగా ఒక అద్భుతమైన లొకేషన్ బంగ్లా. ఒరిజినల్గా అయితే మంచి రిటైర్మెంట్కి కరెక్ట్ హౌస్ ఇది. చక్కగా లేవగానే సముద్రం, ఇల్లు, సన్ రైజ్, సన్సెట్, టూ గుడ్ ఉంటుంది. నాకు చూడగానే రిటైర్మెంట్ స్టేజ్కి ఇలాంటి ఒక సెటప్లో లైఫ్ని ఎలా గడిపేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. వాట్ ఈస్ హ్యాపెనింగ్ లివింగ్ మీ? జరుగుతుంది, నువ్వు లేకుండా జరిగే షార్ట్స్ అనేవి జరుగుతున్నాయి. బాగా రెస్ట్ తీసుకుని వచ్చినట్టున్నావు. బాగా నాకు గ్యాప్ దొరికింది, మంచిగా నిద్రపోయి రెస్ట్ తీసుకుని వచ్చా. అది సో జస్ట్ లోపల నుంచి బయటికి రావడం ఇదే. సో వ్యూ చూస్తున్నాను, లైక్ బాగుంది కదా. ఎస్, బీచ్ హౌస్. అదే అంటున్నా, రిటైర్మెంట్ టైం మన ప్లేస్ లో కట్టుకుంటే ఇలానే ఉంటది కదా. సేమ్ ఐడియా కలిసి చెప్పాము దాని గురించి. అదే అన్నా, ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ రిటైర్మెంట్ స్టేజ్లో కానీ రిలాక్స్ అయ్యే స్టేజ్లో కానీ ఇలాంటి ఒక హౌస్ కానీ ఒక బీచ్ ఒక వ్యూ ఉంటే ఏ స్ట్రెయిన్ ఉండదు, హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. నానా మీ నుంచి చాలా ఫ్రెష్ స్మెల్ వస్తుంది దేవా. देवा व देवा कशाला, ओनली दे. సో అలా ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ హోటల్కి వచ్చేసాం. ఎస్, ఇక్కడి నుంచి మొదలైన ప్రయాణం చివరికి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికే రావాలి అంతే కదా, మరి వేరే ఊరు వచ్చినప్పుడు ఇంకెక్కడికి వెళ్తాం. సో మార్నింగ్ మనం ఏమేమి మిస్ అయ్యామంటే కాస్ట్యూమ్ ట్రయల్స్. అంటే మీరు కొన్ని చూశారు, అవి కొన్నే అనమాట. మీరు చూసినవి కాకుండా ఇంకా చాలా కాస్ట్యూమ్ ట్రయల్స్ జరిగినాయి. ముఖ్యంగా తనకి, నాకు ఎస్పెషల్లీ లేడీస్ వేర్ ఎక్కువ ఉంటాయి కదా. మొన్న అయితే ఇండో వెస్టర్న్ చూసాను. ఒక చాలా అంటే ఒక టాప్ మీద ఒక 4-5 షర్ట్స్, అంటే వాళ్ళు ఏం తెచ్చారో టాప్స్, అది మళ్ళీ ఆ టాప్స్కి వీళ్ళు తెచ్చిన ఒక 3 ప్యాంట్లు అన్నీ, అంటే మిక్స్ అండ్ మ్యాచ్గా నాతో ఒక ½ అన్ అవర్ ఆడుకున్నారు బాగా. సో అవి సరిపోక ఇవాళ మళ్ళీ మిగిలిన వాటితో చివరికి కుర్తీ ఫైనల్ చేశారు. మళ్ళీ అగైన్ ఆ కుర్తీతో కూడా ట్రయల్ వేయాల్సి వచ్చింది. మేబీ ఒక డజన్ డ్రెస్సులు ట్రై చేశాక ఒక రెండు వాడినట్టున్నారు. 2 వాడారు, 2 డ్రెస్సెస్ వాడారు. ఈ విషయం ఇలా చూసుకుంటే మనమే బెటర్. మొత్తం 2 ప్యాంట్లు 3 చొక్కాలు కొన్నారు, సేమ్ కలర్. సో ఆ 2 ప్యాంట్ల మీదకి అన్ని చొక్కాలు. సో అట్లా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ఫైనల్గా నాకైతే ఒక కాస్ట్యూమే మొత్తం మీద. కాస్ట్యూమ్ పార్ట్ అలా జరిగింది. అండ్ దెన్ అవును, నీకు ఫస్ట్ టైం కదా లైక్ బాంబేలో యాడ్ షూట్, ఎలా అనిపించింది? అంటే ఈరోజు వెళ్ళి షూట్ చేయడం వచ్చి నాకు బాంబేలో షూట్ చేస్తున్నాను అనే ఫీలింగ్ ఏం రాలేదు. బికాజ్ ఇంటీరియర్ కాబట్టి ఇంట్లో చేసాము. యాడ్ షూట్ డిఫరెన్స్ అయితే తెలిసింది నాకు. రెగ్యులర్ షూటింగ్కి యాడ్ షూట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ అయితే తెలిసింది, కానీ లైక్ బాంబే వచ్చాను యాడ్ షూట్ చేస్తున్నాను ఆ డిఫరెన్స్ ఏం తెలియలేదు. బికాస్ తెలుగునే మాట్లాడుతున్నాం, ఇక్కడ వచ్చి తెలుగు యాడే చేసాము కాబట్టి నాకు ఎక్కడో వేరే చోటకు వచ్చి వేరే లాంగ్వేజ్లో చేశాను అలాంటి ఏం అనిపించలేదు. బట్ యాడ్ షూట్ ఈస్ క్వైట్ డిఫరెంట్ అండ్ అ బిట్ డిఫికల్ట్ ఆల్సో. ఎలా అంటే యాడ్ అంటేనే అది బోల్డ్ అంత విషయాన్ని చాలా చిన్న టైంలో వాళ్ళకున్న ఫ్యూ సెకండ్స్లోనే కన్వే చేయాలి. అది డిజైన్ చేయడం ఒక ఎత్తు, అండ్ యాడ్స్ వర్కింగ్ ఇన్ యాడ్స్ అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్.
ప్రతి మైన్యూట్ డీటెయిల్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఈ ఎక్స్ప్రెషన్ ఇక్కడ కావాలని అడుగుతారు. సో ఇట్స్ డిఫరెంట్, ఆల్టుగెదర్ డిఫరెంట్ ఫ్రమ్ సీరియల్ రెగ్యులర్ వర్క్ అనమాట. సో ఇన్ దట్ వే చేసినప్పుడు కొంచెం నంబర్ ఆఫ్ టేక్స్ తీసుకుంటారు వాళ్ళే. లైక్ టెక్నికల్ ఎర్రర్స్ వస్తాయి, లైటింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లైక్ వాళ్ళు అనుకున్న ఎక్స్ప్రెషన్స్ కొన్నిసార్లు రావు, రకరకాలుగా ఉంటుంది. అండ్ ఎండ్ ఆఫ్ ద డే కొంచెం చేసిందే చేసి టైర్డ్ అయిపోతాము. బట్ మనం అది ఫైనల్ వర్షన్ అవుట్పుట్ చూసినప్పుడు మనకు ఏం గుర్తుండవు, ఆబ్వియస్గా విల్ బి వెరీ హ్యాపీ అనిపిస్తాం. బట్ దాని వెనకాల ఉండే కష్టం మాత్రం అంత ఇంత కాదు. హోల్ డే షూట్ చేసామన్నమాట. చివరికి ఎంత ఒక 10 seconds వస్తుందా? నో, ఇట్స్ 30 seconds యాడ్. అది 30 seconds 30 seconds ఉంటుంది. ఓకే. అదే మామూలుగా సీరియల్ అయితే ఒక రోజులో ఒక 2 episodes 30 seconds యాడ్ షూట్ చేయడానికి ద వర్కింగ్ అవర్స్ చూసుకుంటే ఎప్పుడు మనం 7:30కి బయలుదేరాం, సరే ఆన్ లొకేషన్ 8 o'clock 8:30 అయి ఉండొచ్చు. సో వాళ్ళ కాల్సి టైం ఉంచి మార్నింగ్ 9 to నైట్ 9, అది 9 కూడా దాటి ఆల్మోస్ట్ 9:45 దాకా పట్టింది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, వీళ్ళు ఏసీ రూమ్లో ఉంటారు, పెద్ద కష్టం తెలియకుండా పనిచేస్తుంటారు అని చాలామంది అనుకుంటారు. బట్ ఆ చిన్న వీడియో షూట్ చేయడానికి పట్టే వర్కింగ్ అవర్స్ అంతా, అండ్ దాని వెనకాల పనిచేసే క్రూ ఎంతమంది ఉన్నారు అది కూడా చూసుంటారు. సో ఎంతమంది పనిచేస్తే అది అంత బ్యూటిఫుల్గా వస్తుంది అనేది మీకు అర్థమవుతుంది. అండ్ ఇవాళ ముఖ్యంగా షూట్లో చిన్నపిల్ల ఉంది, చూసే ఉంటారు కదా, చక్కగా షీఈ్ సో క్యూట్, వెరీ ప్రిటీ, వెరీ క్యూట్, 6 years 5 వెరీ years యాక్టివ్. షీఈ్ ఫస్ట్ క్లాస్ అంట. పాపం హిందీ అమ్మాయి, మన తెలుగు డైలాగులు చక్కగా బైహార్ట్ చేసి ముద్దుగా మాట్లాడుతుంది. సో అంటే ఆ వయసులో చెప్పింది చేయటం అనేది, ఆ గ్రాస్ప్ చేయటం అనేది చాలా గొప్ప విషయం. లైక్ షీఈ్ బ్లెస్డ్ అనమాట. ఆ విధంగా చాలా యాక్టివ్, చాలా ఫాస్ట్ ఇన్ గ్రాస్పింగ్, చాలా బాగా చేసింది కూడా. పిల్లలు మామూలుగా ఒక టైం దాటితే మన మాట వినరు, వాళ్ళు మొండికేశారంటే తప్పదు, మనం చేతులు ఎత్తేసి వాళ్ళు చెప్పిందే వినాలి. సో అలాంటిది ఆ పాపతో చేయటం ఇట్స్ వెరీ నైస్. అంటే ఆ ఫేస్, ఆ అమాయకమైన ఫేస్ చూస్తేనే ఒక స్ట్రెస్ రిలీవర్ లాగా అనిపిస్తుంది. సో ఇది అన్నమాట విషయం. యాడ్ షూట్ కని వచ్చాము, ఇవన్నీ జరిగింది, ఇవన్నీ మీతో షేర్ చేసుకున్నాము. అంటే ఇట్స్ లైక్ ఎ డే ఇన్ ఎన్ యాక్టర్స్ లైఫ్. మాకైతే చాలా హ్యాపీగా ఉంది, చాలా అంటే చాలా. సీరియల్లో మమ్మల్ని ఎంత ప్రేమతో ఆదరించారు, ఈ యూట్యూబ్ ఛానల్లో కూడా అంతే ప్రేమతో ఆదరిస్తున్నారు. సో స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే ఇంత మంచి ఇంటరాక్షన్స్, ఇంత మంచి సబ్స్క్రైబర్స్, మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇలానే మీ ఆశీర్వాదం మా మీద ఎప్పుడూ ఉండాలి, ఇలానే కంటిన్యూ చేస్తూ ఉండండి. మా ఛానల్ మంజులా నిరుపంని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.